ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లల. మరి దేవాది దేవుడు, మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరం 12వ నెల మరి 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరి అతనికి పేరు పెట్టబడిను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. పిల్లరా, మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరి లోకానికి వచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుని లోకానికి పంపించినప్పుడు మరి అతనుకున్నటువంటి భారం, అతనుకున్నటువంటి కార్యాలు, ఎలాంటి కార్యాలు చేయగలడు అనేది ఆయన ముందుగానే యెషయా భక్తుల ద్వారా తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందంట. కాబట్టి ఆయన ఆశ్చర్యకుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, మరి ఆలోచన కర్తిస్తాడు, ఆలోచన ఇచ్చే దేవుడు, మరి బలవంతుడైనటువంటి దేవుడు అని రాయబడి ఉంది. మరి బలహీనమైనటువంటి మనల్ని బలపరచుటకు ఆయన సామర్థ్యుడైనడు కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నిత్యుడగు తండ్రి, నిత్యము కూడా మనతో ఉండే దేవుడు, కానీ సమాధానకర్త, సమాధానపరచువాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితం, నీ పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేయండి. కాబట్టి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు దేవుడు. ఒకవేళ బలహీనంగా ఉన్నటువంటి నీకు బలమైనటువంటి అభిషేకంతో నింపువాడు. ఆయన నీకు ఆలోచన తట్టకపోతే ఆలోచన ఇచ్చేవాడు. నిత్యము కూడా ఆయన మనతో ఉండి సమాధానం ఇచ్చేవాడు తండ్రి. కాబట్టి ఆయన అంటే మన భారమంతా ఆయన మీద వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది అంటే మనందరినీ కూడా ఆయన రాజ్యాన్ని తీసుకెళ్లాలని చాలా భారము వహించండి. కలవరసుల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసిన పునరుద్ధారమైనటువంటి క్రీస్తుని మరి ఎవరైతే ఇంకా అంగీకరించకుండా, నమ్మకుండా ఉంటా ఉన్నారో, ఇది అనుకూలమైన సమయంలో నమ్మండి, అంగీకరించండి, నమ్మి బాప్తిని తీసుకోండి. దేవుని గ్రంథములో, జీవ గ్రంథములో మీ పేరును లెక్కింప చేసుకుని నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపల యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గనుడైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. నీ ఘనమైనటువంటి కార్యములు తండ్రి జరిగించటానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, ఆనందం మీరు అనుగ్రహించి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవా తండ్రి, నాయకులకు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యం తెంపండి. దేవా దేశంలో తండ్రి కరువు లేకుండా సమృద్ధి దయచేది. రాష్ట్రంలో తండ్రి ప్రభా, అలాగే ప్రభా తండ్రి నాయన దీవించడానికి స్తోత్రాలు ప్రభా. మరి ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారికి రాష్ట్రంలో, మా రాష్ట్రంలో ఉద్యోగాలు దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందాలు ప్రభా. ఇగో తండ్రి విదేశమైనటువంటి బిడ్డలందరినీ కూడా దీవించిన ఆశ్రయించండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించిన ఆయన. ఎంతోమంది త్రోవ తొలగిపోయి ప్రభా చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయి తండ్రి మరి యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులను అందరినీ కూడా మీరు రక్షించుకో తండ్రి. వేసే చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారు రాకపోకలు మీరే తోడుగా చక్కగా చదువుకుని వాళ్ళు ప్రయోజకులై ప్రభా చక్కగా తండ్రి ప్రభా యేసు నీ బిడ్డలు ప్రభా చక్కటి జాబులు తండ్రి, డాక్టర్లే కానివ్వండి, ఇంజనీర్లే కానివ్వండి, నాయన కలెక్టర్లే కానివ్వండి, జడ్జిమెంటే కానివ్వండి ప్రభా, ఇదిగో లాయర్లే కానివ్వండి, ఏ రంగంలోనే తండ్రి నీ బిడ్డలు మీరు వాడుకోండి తండ్రి. వాళ్ళని బలపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాదిగో తండ్రి, మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి వంతనం పని తండ్రి. దేవాదిగో నేను ప్రభావ రక్షణ దయచేయండి ప్రభావ. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భిణీ చేసి ఒక మంది డెలివరీ దయచేయండి ప్రభావ. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నేను నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.